వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 3న నెల్లూరుకు రానున్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించనున్నారు. దీనిపై ప్రతివ్యూహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. కొత్తూరులోని ప్రైవేట్ స్కూల్లో హెలిప్యాడ్ దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చే సమయానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియరాని పరిస్థితి ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడ ఉంచుతారా, ఏదన్నా కేసులో విచారణ నిమిత్తం జైలు నుంచి బయటకు తీసుకువెళ్తారా, బయట జిల్లాల్లో ఏదన్నా విచారణ చేసే అవకాశం ఉందా అన్న విషయం ప్రభుత్వం అంతుబట్టకుండా ఉంది. పోలీసు ప్రతివ్యూహాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డిని బయట ప్రాంతానికి తీసుకువెళ్ళినా, విచారణ పేరుతో పీటీ వారెంట్లు వేసినా, ఆయన నివాసానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డి నివాసంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు తులసిల రఘురాం, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత వైసీపీ నేతలు వీరంతా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతివ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ తేదీ నెల్లూరుకి దాదాపుగా వచ్చేందుకు రంగం సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఒక్క ఆటో పెట్టకుండా, ఒక్క ట్రాక్టర్ పెట్టకుండా, బస్సు కూడా ఏర్పాటు చేయకుండా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు రావాలనుకున్న వారు ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరుకి చేరుకోనున్నారు. ఈ రోజు నుంచి నెల్లూరులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ నేతలంతా కలిసికట్టుగా కాకుండా రకరకాలైన ఫార్మెట్లలో పోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలకి సమాచారం లేకుండా ఒక వర్గంగా కొందరు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంని చెక్అవుట్ చేస్తుండగా మరికొందరికి ఆలస్యంగా సమాచారం చెప్తున్నారన్న విమర్శలు సైతం లేకపోలేదు.